మంత్రివర్గ విస్తరణ అదే ఊపులో పలువురు మంత్రులకు ఉద్వాసన. మంత్రివర్గంలో కూడికలు తీసివేతలపై గడిచిన నెల రోజులుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరి ప్రక్షాళనలో పోస్టు ఊడేదెవరికి? అందులో భాగంగానే వరుసగా కొంతమంది మంత్రులపై రూమర్స్ కొనసాగుతున్నాయా? ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతోందా? ఒకవైపు మంత్రివర్గ విస్తరణ, మరోవైపు మంత్రులపై ఆరోపణలు రావడానికి గల కారణాలేంటి? పూర్తి స్టోరీలో చూద్దాం. త్వరలోనే టీ కేబినెట్ లో కూడికలు తీసివేతలుంటాయా? పాత వాళ్లు అవుట్, కొత్త వాళ్లు ఇన్ అవుతారా? కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలకనున్నారా? కోమటిరెడ్డి, కొండ, పొన్నంపై ఈ వివాదాల గోలేంటి? మంత్రులపై కావాలనే పార్టీలో లీకులిస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? ముఖ్యంగా పలువురు మంత్రుల చుట్టూ ఈ వివాదాల గోలేంటి? స్వయంకృత అపరాధంతోనే మంత్రులు కాంట్రవర్సీల పాలవుతున్నారా, లేక వారిపై ఏదైనా కుట్ర జరుగుతోందా? తొలుత మంత్రి కొండ, ఆ తర్వాత పొన్నం, రీసెంట్ గా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. మహిళా ఆఫీసర్కు మంత్రి వేధింపులు అంటూ సర్క్యులేట్ అయిన వార్తల్ని వెంకట్రెడ్డి తీవ్రంగా ఖండించారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని, ఆ ప్రక్రియలో భాగంగా శాఖల్లో మార్పులు చేర్పులతో పాటు పలువురు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఆ ప్రక్షాళనలో భాగంగానే మంత్రులు టార్గెట్ అయ్యారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ జరగలేదు. మిగిలిన మంత్రి పదవులను త్వరలో భర్తీ చేస్తామని కాంగ్రెస్ నేతలు గత 2 ఏళ్లుగా చెప్తూనే ఉన్నా ఈసారి ఉగాదిలోపు విస్తరణ ఖాయమని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యానికి కొద ఉండదు. అయితే ఆ స్వేచ్ఛతోనే కొంతమంది మంత్రులు హద్దులు దాటుతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారం రేపాయి. ఒక దశలో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. ఇది ముగియకముందే సమంత, కేటీఆర్, హీరో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు కోర్టు వరకు వెళ్లగా చివరికి కాంప్రమైజ్ అయ్యారు. ఆ తర్వాత కొండా అనుచరుడు నవీన్ రాజు వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న నియోజకవర్గాల రాజకీయ వ్యవహారాల్లో వేలు పెట్టడం, అతడిపై అక్కడి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో అధిష్టానం సీరియస్గా తీసుకుని ఆయనకున్న వ్యక్తిగత సిబ్బంది, గన్మెన్లను తొలగించింది ప్రభుత్వం. ఆ వ్యవహారం సద్దుమనక్క ముందే వెంటనే ఓఎస్డీ సుమంత్ వ్యవహారం బయటికి రావడంతో కొండా కుటుంబం వరుస వివాదాల్లో చిక్కుకుంది. మరోవైపు ఇటీవల పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డిలపై కాంగ్రెస్ పెద్దలు లీకులిచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇదంతా మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గంలో కూడికలు తీసివేతల కోసమేనన్న ప్రచారం గాంధీభవన్తో పాటు రాజకీయ వర్గాల్లో బలంగా నడుస్తోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాదిలోపు ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీతో పాటు కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు, మరికొంతమందిని కేబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉందనే చర్చ జోరుగా నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు అన్ని లీకులు వారే బయటికిచ్చారనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణలో కొత్తగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, బలమూరి వెంకట్రావు, బాలునాయక్, ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వంటి నేతలకు మంత్రివర్గంలో కొంతమందికి అవకాశం దక్కుతుందనే ప్రచారం నడుస్తోంది. ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ వరకు వేచి చూడాల్సిందేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.